అందరికీ నమస్కారం. పుట్టిన నక్షత్రం, వాటి ఫలితాలు అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఏంటి అని తెలుసుకుందాము. అంతకన్నా ముందు వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం నందు పుట్టిన వారు వినయంగా కలవారు, దైవభక్తులు, సత్వగుణం కలిగిన వారు, అనేక సంపదలు పొందుతారు, అలంకారములు, సంతోషం పొందువారు అగుదురు. భరణి. అపకీర్తి పొందువారు, అనేక కష్టములు పొందువారు, అనేక విధముల వినోదములు అనుభవించువారు, వ్యసన పరులు, చపల చిత్తులు, జల ప్రయాణములందు ఇష్టం కలవారు అగుదురు. కృత్తిక. ఆకలి ఎక్కువ కలవాడు, సత్య, ధనము లేనివాడు, వృధాగా తిరుగువాడు, కృతజ్ఞత లేనివాడు, కఠోర చిత్తుడు, గూఢముగా పాపములు చేయువాడు అగును. రోహిణి. ధర్మ కార్యములు చేయుట ఎందు నేర్పరి, అందమైన శరీరం కలవాడు, శృంగార భావములు మిక్కిలిగా కలవాడు, అభిమానవంతుడు, ధనవంతుడు అగును. మృగశిర. ఏకాగ్రత, సాంకేతిక విద్య, మంచి గుణములందు అభిమానము, స్నేహశీలత, సన్మార్గ ప్రవర్తన, వినయము కలుగును. ఆర్ధ నక్షత్రం. ఆకలి ఎక్కువ, మంచి దేహకాంతి, చెడు పనుల ఎందు ఇష్టము, కోప స్వభావము, వినయము, కఠిన స్వభావము, ప్రతీకార వాంఛ కలుగును. పునర్వసు నక్షత్రం. ఎక్కువ మంది స్నేహితులు కలవారు, ఎక్కువ పనులు చేయువారు, విద్య యందు నేర్పరి, మంచి వస్తువులను కోరువారు, అలంకారమందు ఇష్టం కలవారు, దానగుణము, ధైర్యం కలవారు, మంచి ఉద్యోగం చేయువారు అగుదురు. పుష్యమి నక్షత్రం. చక్కటి శరీర సౌష్ఠవము, తల్లిదండ్రుల ఎందు భక్తి, తాను చేయు పని ఎందు శ్రద్ధ, ఉత్సాహము, వినయము, పేరు ప్రతిష్టలు, వాహన సౌఖ్యము కలుగువారు. ఆశ్లేష నక్షత్రము. అనవసరంగా తిరుగుట, చెడు మనస్సు, అసూయ, కష్టజీవితము, గర్వము, మొండితనము, కామవంచ అధికంగా ఉంటుంది. మకా నక్షత్రం. కఠినమైన మనసు, తల్లిదండ్రుల యందు భక్తి, కోపము, మంచి విద్యాయోగము, శత్రు విషయము కలుగును. పుబ్బా నక్షత్రము. ధైర్యము, త్యాగగుణము, మంచి ఉద్యోగము, కోపము, కార్యకౌశల్యము, వాతగుణము, తన పనులు నెరవేర్చుకుంటకు వినయం నటించుట, క్రూర స్వభావము కలుగువారు. ఉత్తర ఫల్గు నక్షత్రము. దానగుణము, దయ, తనవారియందు ప్రేమ, గొప్ప కీర్తి, తెలివి, ధైర్యము, అత్యంత మృదు స్వభావము కలుగువారు. హస్త నక్షత్రము. దానగుణము, కీర్తి, అభిమానము, సత్కార్యములు చేయుట, యజ్ఞములు, దేవాలయములందు అర్చన చేయుట ఇష్టము, అధికమైన సంపద కలవారు అగును.